పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం గామాలపాడు ఎఫ్సిఐ గోడౌన్ దగ్గర పొగాకు రైతులు ఆందోళన చేపట్టారు. పొగాకుకి గిట్టుబాటు ధర కల్పించాలని అద్దంకి నార్కెట్పల్లి హైవేపై పొగాకుతో రైతులు ధర్నాకు దిగారు. దీంతో అద్దంకి నార్కెట్పల్లి హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ నిలిచిపోయింది. ఇదే సమయంలో ధర్నా చేస్తున్న రైతులపై దాచేపల్లి సిఐ పొన్నూరు భాస్కర్ దురుసుగా ప్రవర్తించడంతో రైతులకు కనీస మద్దతు ధర లేకుండా నామమాత్రపు కొనుగోలు చేస్తే కనీసం ధర్నా చేసే స్వేచ్ఛ కూడా లేదా అని పోలీసులను రైతులు ప్రశ్నించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ దూర ప్రాంతాలకి పొగాకు తీసుకువెళ్లిన కనీసం రవాణా ఖర్చులు కూడా రాని విధంగా నామమాత్రపు కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పొగాకు బేళ్లు సుమారు 20 తీసుకువస్తే 2 మాత్రమే కొనుగోలు చేసి మిగతావి వెనక్కి తీసుకెళ్లమంటున్నారని, కనీసం బాడుగా కిరాయి కూడా రాలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా తక్షణం స్పందించి పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కల్పించాలి